నిన్న మొన్న మీరు చూసుంటారు జత్వానికి సంబంధించి ముంబై నటిని బాగా వేధించారు అని చెప్పి. అప్పుడు కూడా ఈ మీడియా సంస్థలు ఉన్నాయి, అప్పుడు కూడా ప్రతిపక్షంలో టీడీపీ ఉంది. సడన్ గా తెర మీదకి వచ్చింది వైసీపీ నుంచి. దీనిపై పెద్దగా ఎవరు మాట్లాడుతున్న పరిస్థితులు లేదు, అదంతా కూడా ఫేక్ అని చెప్పి కొట్టిపారేస్తూ ఉన్నారు. డెఫినెట్ గా, ఎందుకంటే ఇప్పుడు గోరంట్ల ఉదంతం అప్పుడే విపక్షంలో ఉన్న వచ్చింది, దానికి ఎవరు అడ్డు చెప్పలేదు కదా. అట్లాగే గంట అరగంట కొన్ని ఉదంతాలు ఉన్నాయి, అవి కూడా బయటపడినాయి కదా. మరి అలాంటప్పుడు ఇలాంటి ఆ రోజున జరిగింటే వదులుకుంటారా తెలుగుదేశం మీడియా ఊరుకోరు కదా, దాన్ని క్యాపిటలైజ్ చేసుకుంటారు కదా. సో ఈ రోజున ఆమె మీద ఎందుకు అనుమానాలు వస్తాయి అంటే, ఆమె గతంలో కొంతమంది వ్యాపారవేత్తల పిల్లలతో ప్రేమాన్ని నడిపి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు. ఐఏఎస్ ఐపీఎస్ లో పాత్ర ఉంది ఇందులో. ఒక నాయకుడు దీని వెనక ఉండి నడిపించారు, వేధించారు అని చెప్పి పదే పదే వైసీపీలో ఉన్న కొంతమంది పెద్దల పైన ఎందుకు టార్గెటెడ్ గా స్టోరీస్ నడపడం గానీ ఆరోపణలు చేయడం గానీ జరుగుతుంది అంటే చెప్తున్నా కదా. ఇప్పుడు అది నిజంగా జరిగిందా లేకపోతే ఆమెను తీసుకొచ్చి అలా చెప్పిస్తున్నారా మనకైతే తెలియదు. డెఫినెట్ గా ఒక నెగటివ్ క్యాంపెయిన్ అయితే వైసీపీ మీద నడుస్తుంది. వైసీపీ మీద నడుస్తుంటే ఇప్పుడు ఏమి చేయని అమ్మాయి వచ్చి ఇలా చేశారు, నన్ను వేధించారని చెప్పంటే చెప్పదు. డబ్బు కోసం ఏమైనా చేసే వాళ్ళు వచ్చి చేస్తే వాళ్ళు వస్తే చెప్పచ్చు. ఇది ఇటువంటి సంఘటనలు గతంలో ఆమె బ్యాక్గ్రౌండ్ చూస్తే అటువంటివి ఆమె డబ్బుల కోసము కొంతమందిని ట్రాప్ చేసి కోర్టులో కేసు వేసి వాళ్ళని వేధించిన ఇవన్నీ వార్తలు ఉన్నాయి. మరి వాటిలో కూడా వాస్తవాలు ఎంతో మనకు తెలియదు. కానీ ఇవన్నీ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ పృథ్వీ ఉన్నాడు, పృథ్వీ ఉదంతం ఒకటి జరిగింది, గోరంట్ల ఉదంతం జరిగింది, వాళ్ళకి ఎవరు సపోర్ట్ రాలేదు. అనంతబాబు గారి ఇష్యూ కూడా ఒకటి, అనంతబాబు ఇష్యూ కూడా ఒకటి. సో వాళ్ళకి ఎవరు సపోర్ట్ రాలేదు. కానీ ఇక్కడ ఆ స్థాయిలో ఆమె చెప్పే నిజమైన జనాలు వాళ్ళ పార్టీ వాళ్ళే నమ్మట్లేదు. బట్ ఈ మధ్య కాలంలో మీరు ఆంధ్రజ్యోతి పత్రిక చదివి ఉంటే ఆ ప్రధాన హెడ్లైన్సే టీడీపీలో ఉన్న నాయకుల యొక్క అక్రమాలు, లేదంటే వాళ్ళు చేస్తున్న తప్పుల గురించి ప్రశ్నిస్తూ కథనాలు వస్తూ ఉన్నాయి. ఎలా చూడాలి ఆంధ్రజ్యోతి? లేదంటే అందులో పూర్తిగా ఆ టీం అంతా కూడా మారిపోయిందంటారా? ప్రతిపక్ష పాత్ర ఆంధ్రజ్యోతి పోషిస్తుందా అని ఒక డౌట్ వస్తుంది. నిన్న ఒక పెద్ద మనిషి ట్వీట్ చేశారు, పవన్ కళ్యాణ్ ట్యాగ్ చేస్తూ, నెలకి 5 లక్షల రూపాయలు ఏదో బార్ అండ్ రెస్టారెంట్ వాళ్ళు కట్టాలి అని ఏదో డిమాండ్ చేసి, నాకు ఎన్నికలకి 80 కోట్లు ఖర్చు అయింది, నువ్వు నెలకి 5 లక్షలు కట్టాల్సిందే అని ఎవరి మీద చేస్తానని పవన్ కళ్యాణ్ ట్యాగ్ చేస్తూ చేశారు. జనసేన మాత్రమే చేసే తప్పులా కనపడింది ఆయనకి. ఇసుక దోపిడీ జరుగుతుంటే ఆయన కనపడట్లా. అంత విజిలెంట్ గా ఉన్న ఆంధ్రజ్యోతి జరిగితే మరి ఇసుక ఎక్కడ మాయమైపోతుంది? ఇసుక దోపిడీ జరుగుతుందని తెలుస్తుంది కదా మనకి, ఎందుకు ఆగట్లేదు? ఇసుక వైసీపీ కంటే 2000 ఎక్స్ట్రానే ఉంది కానీ తగ్గలేదని తెలుస్తుంది కదా, దానికి మెకానిజం ఏంటి? సో వార్తలు ఎందుకు వస్తున్నాయి, దాని వల్ల ప్రయోజనం ఏంటి అనేది కూడా చూడాలి మనకి. ఎవరికి, ప్రజలకి ప్రయోజనమా, పార్టీకి ప్రయోజనమా, ఎవరు లాభపడ్డారు అనేది కూడా చూడాలి మనం. టీడీపీ పార్టీ, జనసేన పార్టీ, ఈ కూటమి బీజేపీకి సంబంధించి మనం రోజు అనేక వార్తలు చూస్తూ ఉంటాం. కానీ చేరుతున్న వాళ్ళ ఇంట్రెస్ట్ జనసేన వైపు ఉంది అనే వార్తలు కూడా చూస్తూ ఉన్నాం. ఈ జనసేనలో చేరికలు అనేది, అంటే పెద్ద పెద్ద లీడర్లు ఒకవేళ జాయినింగ్ స్టార్ట్ అయితే ఎలా ఉంటుంది ఆ కూటమి సస్టైనిటీ అనేది? నెక్స్ట్ 5 years డ్రైవ్ ఎట్లా ఉండబోతుంది అంటారు? నేను చంద్రబాబు నాయుడు దగ్గర నేర్చుకోవడానికి నేను సిద్ధపడుతున్నాను అంటే, ఇప్పట్లో పవన్ కళ్యాణ్ ఇండివిజువల్ ఎంటిటీగా వచ్చే ఉద్దేశం అయితే ఏం లేదు. ఇంకా నేను చంద్రబాబు నాయుడు దగ్గర నేర్చుకోవడానికి సిద్ధపడుతున్నానంటే స్టూడెంట్ దశలోనే ఉన్నారు. సో గతంలో కూడా ఎన్నికల కంటే ముందు కనీసం 10 సంవత్సరాలు ఈ పొత్తుండాలి అన్నారు. సో 2029 ఎన్నికలు కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే ఇదేమీ లేదు, అవకాశం లేదు. ఆ ఇంటెన్షన్ పవన్ కళ్యాణ్కి లేదు. నా సిద్ధాంతం ప్రకారం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కాదు, అది వేరే థియరీ అసలు. దానికి నేను ఇవ్వాల్సిన దాన్ని నేను సబ్స్టాన్షియేట్ చేయడానికి బోల్డన్ని విషయాలు చెప్పగలను. కానీ మనము మాట్లాడుకుంటే ఆ దిశగా ఎటువంటి చర్యలు కూడా కనపడుతున్నట్టు లేవు. పవన్ కళ్యాణ్ తన బ్రాండ్ చూపించుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న గుడ్డవల్లేరు ఉంది కదా, గుడ్డవల్లేరులో కందులు దుర్గేష్ వెళ్ళేసేసి అక్కడ ఏంటో విషయం చూడమని, ఒక ప్యారలల్ గవర్నెన్స్ మీద ఒక విజిలెన్స్ లాగా ఉంటే ఆయన పట్ల జనాదరణ పెరుగుతుంది. అంతేగాని ఎల్జీ పాలిమర్స్ లో జరిగితే ఒక మాట, ఇప్పుడు అశోకంలో జరిగితే ఇంకో మాట మాట్లాడి చెత్త పని వేసే ప్రభుత్వం, చెత్త ప్రభుత్వం అని దానికంటే పెంచి జగన్మోహన్ చేసి ఈ రోజు వరకు తెలుగుదేశం చేసింది జగన్మోహన్ రెడ్డి చేసిందే ఇంకొంచెం పెంచి చేస్తుంది. ఇస్తామన్న హామీలు కూడా ఏంటి, జగన్మోహన్ రెడ్డి చేస్తే శ్రీలంక అయిపోతుంది, వెనిజువేలా అయిపోతుంది అని చెప్పిన వాళ్ళు
ఆయన రూపాయి ఇస్తే మేము 3 రూపాయలు ఇస్తామన్నారు. సో జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద ఆమోద ముద్ర వేశారు ఒక విధంగా చెప్పాలంటే. జగన్మోహన్ రెడ్డి ఆయన విపక్ష నాయకుడు, ఆయనకి బద్ద వ్యతిరేకమైన చంద్రబాబు నాయుడుతో శభాష్ అనిపించుకున్నాడు. పొలిటికల్ అనాలిసిస్ చేస్తే ఏ కార్యక్రమాలు అయితే జగన్మోహన్ రెడ్డి చేస్తే అవి తీసి పడేశారో వాటినే ఎండోర్స్ చేశారు. ఇది కరెక్ట్ అన్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి చింతా రాజశేఖర్ గారు. మీరు చేస్తున్న ఈ ఫైట్ అంటే వీవీప్యాట్స్ కి సంబంధించి చాలా రోజుల నుంచి మీరు అనేక ఛానళ్లలో దీనిపైన మాట్లాడుతూ ఉన్నారు. బట్ ఆ ప్లాట్ఫామ్ ని ఎక్కువగా యూటిలైజ్ చేసుకోవాల్సింది ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ. ఆ నాయకుడు ఎలా స్పందిస్తారు, ఎట్లా ముందుకెళ్తారు? ఎందుకంటే మీరు మాట్లాడిన తర్వాత చాలా మంది ఎమ్మెల్యేస్ కి కూడా అనేక డౌట్స్ ఉన్నాయి. అఫ్ కోర్స్ నిన్న రోజా గారు కూడా అన్నారు ఇలాంటి మ్యాండేట్ వస్తుందని ఊహించలేదు, చాలా షాకింగ్ రిజల్ట్ ఇవి అని ఇప్పుడు కూడా డైజెస్ట్ చేసుకోవట్లేదు. ఇలాంటి వాళ్ళందరూ ఒక్కతాటిపైకి వచ్చి దీనిపైన ఫైట్ చేస్తారా, ఎట్లా ఉండబోతుంది అనేది? అంటే 3 నెలలు చాలా పెద్ద టైం అండి. ఇంకా మీరు ఆలోచిస్తూ మినమేషాలు లెక్కించుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ ఓటమిని యాక్సెప్ట్ చేస్తున్నారా, అంగీకరిస్తున్నారా, ఇది ఆమోదిస్తున్నారా? పీపుల్ ఇచ్చిన మ్యాండేట్ 11 మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా? నాకైతే కనబడట్లేదు. నాకైతే 110 కనబడుతుంది. వాళ్ళు 164 యాక్సెప్ట్ చేస్తుంటే వాళ్ళ కర్మ. ఇంకా దానికి మనం ఏం చేయలేదు. మీకు కనిపించట్లేదు అక్కడ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ పనులలో నిమగ్నం అయిపోయి 100 రోజులు కంప్లీట్ చేసుకుంటుంది. నేను ఒక ఎగ్జామ్ రాశాను, నేను ఫెయిల్ అయ్యాను అన్నారు. ఆ పేపర్ ఏది తీసుకురమ్మంటే తీసుకురాకపోతే అనుమానాలు వస్తాయి. పేపర్ ముందర పెట్టండి, మీ కీ ముందర పెట్టండి. నేను రాసింది అంటే కీతో సరిపోతుందో లేదో అప్పుడు మార్కులు వేయండి, అప్పుడు టోటల్ చేయండి, అప్పుడు ఫెయిల్ అని డిక్లేర్ చేయండి అడుగుతున్నాను నేను. ఫార్మ్ 20 అంటే అదే. ఫార్మ్ 20 పబ్లిష్ చేయమని వైసీపీ వాళ్ళే అడగకపోతే వాళ్ళు రాసిన పరీక్ష మీద వాళ్ళకే నమ్మకం లేనట్లు. రైట్, ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇది చింతా రాజశేఖర్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.